కొందరు ఒక ఒక సెట్ ఆఫ్ పీపుల్ మా దేవుడే దేవుడు, నువ్వు మా దేవుడిని పూజించకపోతే నిన్ను చంపేస్తాం అనేటటువంటి గ్రంథాలని అనుసరించే వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు అన్నారు ఇందాక ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఆత్మవత్ సర్వభూతాన్ని, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ రెండిటికి ఎట్లా ఇప్పుడు అంటే నేను ప్లీజ్ మీరు అన్నది ఇప్పుడు కేవలం ఇస్లాంకే వర్తించదు. జుడియో క్రిస్టియన్ పరంపర నుంచి వచ్చిన 3 మతాలు ఒకే దేవుడు. డాకిన్స్ అంటాడు, డాకిన్స్ నీరిస్తురవాలి, ఆయన అసలు దేవుడు అంటే చాలా కోపం ఆయన, అలా ఉండటం కూడా తప్పు నా దృష్టిలో. కానీ ఆయన అంటాడు ఆ దేవుడు యాంగ్రీ, బెంజ్ఫుల్, జెలస్ గాడ్. కోపగ్రస్తుడైన దేవుడు, బెంజ్ఫుల్ కసి తీర్చుకునే దేవుడు, జెలస్ అసూయాపరుడైన దేవుడు. అంటే వేరే దేవుడిని గురించి మాట్లాడితే ఆ దేవుడు క్షమించడం. అది ఆ జుడియో క్రిస్టియన్ సంప్రదాయంలో ఉన్నటువంటి దైవం. మోనోథియిస్టిక్ రిలీజియన్స్ అవన్నీ కూడా. ఇస్లాం కూడా దాని నుంచి వచ్చింది. ప్రతి మతంలో కూడా ఒకానొక సందర్భంలో కొంతమంది రకరకాల ఏదో రాస్తుంటారు. కానీ మతాలు కాలక్రమేణా ఆధునికీకరణ చెందినాయి. క్రిస్టియానిటీ ఉంది, ఒకప్పుడు క్రిస్టియానిటీ కూడా క్రూసేడ్స్ అలాంటి కాలంలో 12-13 శతాబ్దాల్లో అప్పుడు ఇస్లాం చాలా ఉదారంగా ఉండేది. అరబ్ దేశాల్లో లేకపోతే అన్నట్టు ఈజిప్టు, మెసొపొటేమియా ప్రాంతాల్లో ఇస్లాం ఉదారంగా ఉండేది. అప్పుడు ఇస్లాం లేదు కదా. 7వ శతాబ్దానికి వచ్చింది కదా, 8వ శతాబ్దానికి వచ్చింది. 715లో అవన్నీ జరిగినాయి. 8వ శతాబ్దానికి ఇస్లాం వచ్చింది. కానీ 12-13 శతాబ్దాల్లో ఇక్కడ ఏషియా ఖండం నుంచి, ముఖ్యంగా భారత్ నుంచి యూరప్ నుంచి మనకి జ్ఞానాన్ని అందజేసి మొత్తాన్ని విలీనం చేసింది ఆనాడు అక్కడ మెసొపొటేమియా. అప్పుడు యూరప్ నుంచి వాళ్ళు క్రైస్తవులు క్రూసైడ్లు చేసేవాళ్ళు. అంటే ఇవాళ ఇక్కడ కూడా జరిగినాయి. ఇస్లాంలో మత ఛాందసులు ఏం చేస్తున్నారు, ఆ పని ఆనాడు క్రైస్తవులు చేశారు. కానీ గత 500 ఏళ్ళలో క్రైస్తవం ఏమైందంటే ఈ రెనెసాన్స్ అని చెప్పని, లేకపోతే రిఫర్మేషన్ అని చెప్పని ఆధునిక భావాలు వచ్చి మారింది. ఇస్లాంలో ఇంకా మార్పు రాలా. మరి వల్ల మనం కోరుకోవాలి. ప్రతి మతంలో కూడా, హిందూ మతంలో పొరపాట్లు, కుల వ్యవస్థ, బాల్య వివాహము, వరకట్నము, లేకపోతే కన్యాశుల్కము. గురజాడప్పారావు గారి రచనతో కూడా కన్యాశుల్కాన్ని ఇవ్వచ్చు కదా. లేకపోతే పుత్తడి బొమ్మ పూర్ణం ఏమిటంతా అది. అలాగే సతీ. మనకు ప్రతి సంప్రదాయంలో, మానవ సమాజంలో ఆనాటి పరిస్థితుల ప్రకారం కొన్ని తప్పులు. కానీ ఇంకొక గొప్ప విషయం ఉన్నది సార్. మనం ఇప్పుడు సరే మన లోపాలని మనం ఎంచుకుంటున్నాం, కానీ మనలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలా. ఇది లోపమా అని తెలిసిన తర్వాత మా హిందూ సమాజం దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. అదే నేను చెప్పేది. కాబట్టి మన భారతీయ సమాజానికి ఉన్న గొప్పతనమే అది. ఎక్కడ మంచి ఉన్నా కూడా మేము స్వీకరిస్తాం. దీన్ని మరి భారతీయ అని అంటున్నారు మీరు, నేను సనాతన అంటున్నాను సార్. పదాలు ఏముంది ఇప్పుడు, ఏది అలవాటు పెడుతుంది నాకు పెద్ద దాని విషయంలో అంతగానే కాదు. నేను చెప్పేది ఎందుకు, ఇప్పుడు నేను ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం ప్రపంచ నిరీశ్వర సమాజం, వరల్డ్ ఎథీస్ కాన్ఫరెన్స్లో నేను అక్కడ పాల్గొన్నాను. చాలా 2 గంటలు చర్చించుకున్నాం, హాయిగా నిర్మహోటంగా మాట్లాడుకున్నాం. ఆ సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ వారు ఏదో సమావేశం పెట్టి విజయవాడలో, నేను ఎయిర్పోర్ట్లో ఉంటే వారంతా నా దగ్గరికి వచ్చి వారు చెప్పారు. నేను నిర్మహోటం చెప్పాను, పొద్దున్న నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నాకు 2 నాకు ఏం ఇబ్బంది లేదు. ఒక్క భారతదేశంలో మాత్రమే ఇది సాధ్యం. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎథీస్ కాన్ఫరెన్స్లో పొద్దున్న నేను పార్టిసిపేట్ చేసి సాయంత్రం హిందూ మతవాదులతో నేను కూర్చొని హాయిగా మాట్లాడగలుగుతున్నాను, వాళ్ళు నన్ను స్వీకరించగలుగుతున్నారంటే ఇది ఈ దేశం గొప్పతనం. దాన్ని గుర్తిద్దాం. కానీ అందరూ మీలాగుండరు కదా, అది కదా ప్రాబ్లం. మనం మన సమాజంలో ఉన్న గొప్పతనాన్ని కోల్పోవద్దు. ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా కూడా ఇంకొకరిని అనుకరించొద్దు, మంచిని అనుకరిద్దాం. ఇది మనలో ఉన్న గొప్ప, ఈ గొప్పను కొనసాగిద్దాం, ఇంకొకరిని అనుకరించొద్దు. కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి అని మనం మొదలెట్టామంటే మన విశిష్టత పోయింది. కరెక్ట్. కానీ మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా. నాకు ఏమాత్రం భయం లేదు ఆ విషయంలో. ఎందుకంటారు సార్ అట్లా? ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. మీకు నేను ఇంకొక యాంగిల్ చెప్తాను. ఇట్లా అనుకోనే ఈ దేశం 2 ముక్కలైంది కాదా? ఇదే ఆలోచనతో కదా 2 ముక్కలైంది. ఇట్లా అనుకుని నేను అనట్లేదు, చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పాలకుల వల్ల జరిగినాయి, నాయకుల వల్ల జరిగినాయి, దానికి మూల్యం చెల్లించాం మనం.